వైసీపీ నాయకులు మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, జైభీం భారత్ పార్టీ అధ్యక్షులు జడ శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా, రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైస్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభరెడ్డిని కాకినాడ జిల్లా కిర్లంపూడిలో గల ముద్రగడ నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారికి ప్రతిపడు నియోజకవర్గ వైసీపీ కోఆర్డినేటర్ ముద్రగడ గిరిబాబు స్వాగతం పలికారు. ఈ భేటీలో స్థానిక రాజకీయ పరిస్థితుల గురించి చర్చించారు. ఈ సందర్భంగా తమ్మినేని సీతారాం మాట్లాడుతూ అల్పాహార విందుకు ముద్రగడ ఆహ్వానించడంతో రాజమహేంద్రవరం వైపుకు వెళ్తూ రావడం జరిగిందన్నారు. అనంతరం జడ శ్రావణ్ కుమార్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని అన్నారు. గత వైసీపీ ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఎన్ని మాటలన్నా ఆనాడు కేసులు పెట్టలేదని అన్నారు. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో కేసులు పెడుతూ ఇంట్లో వారిపైన పిల్లలపైన దాడులు చేస్తున్నారని అన్నారు. ఆ రోజున ముఖ్యమంత్రి చంద్రబాబు సతీమణిని అసెంబ్లీలో ఒక మాట అంటే మేమందరం మద్దతు పలకలేదా అని గుర్తు చేశారు. ఇటువంటి సంఘటనలు మానుకోకపోతే 2029లో తగిన గుణపాఠం ప్రజలు చెబుతారని అన్నారు. ముద్రగడ పద్మనాభం లాంటి వ్యక్తులు మాలాంటి వాళ్లకు రోల్ మోడల్ గా ఉన్నంత వరకు రాజకీయాలు స్పష్టంగా సూటిగా నడిపించడానికి మాలాంటి వాళ్ళ ముందుంటామని అన్నారు. ఈరోజు మా గురుతుల్యులు రాజకీయాల్లో కొత్తగా రావాలనుకునే వాళ్ళకి ఒక రోల్ మోడల్ గా ఉన్నటువంటి ముద్రగడ పద్మనాభం గారి ఇంటికి వచ్చి వారి ఆతిథ్యం స్వీకరించేటువంటి అదృష్టం కలిగినందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పెద్ద ఆయనకి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఆరోగ్యం ఈ మధ్యకాలంలో బాగాని పరిస్థితుల్లో మళ్ళా ఆయనకి ఆయురారోగ్యాలు ప్రసాదించి దేవుడు 2029లో ఈ రాష్ట్రంలో జరగబోయేటువంటి ఒక యుద్ధానికి రథసారథిగా ఉండాలి అని అనిపించి మళ్ళా తనకు ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు ఒక్కసారి ఆ దేవదేవుని కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ప్రతి అంశం మీద ప్రతి ఓటరు కూడా పునరాలోచించుకోవాల్సిన అవసరం ఉందని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఒక అంబటి రాంబాబు గారి విషయం మాత్రమే కాకుండా రాజకీయాలకి దేన్నైనా సరే ఎలాంటి ఎమోషన్ అయినా సరే రాజకీయాలకి వాడాలి అని కూటమి ప్రభుత్వం వచ్చిన 20 నెలల్లో చేస్తున్నటువంటి ప్రతి ఒక్క అంశాన్ని రాష్ట్ర ప్రజలు ఒకసారి ఆలోచించమని కోరుతున్నా. విజయవాడ కనకదుర్గమ్మ సాక్షిగా బ్రిడ్జిని కూలదోయటానికి ఒక ఎంపీ పన్నాగం పన్నాడు. విజయవాడ బ్రిడ్జిని ప్రకాశం బ్యారేజీని కూలదోయటానికి ఒక పన్నాగం పన్నారని ఎంటైర్ మంత్రివర్గం మొత్తం వచ్చి ఎలిగేషన్ చేసింది. కానీ దాని మీద ఒక అరెస్టు లేదు, ఒక ప్రతిపక్ష నాయకుడిని మీద కేసు లేదు. కానీ విజయవాడకి వరదను తీసుకురావాలని ఒక ప్రతిపక్ష నాయకులందరూ కూడా ప్రకాశం బ్యారేజీని పడగొట్టాలనేటువంటి ఒక ప్రయత్నం చేసిందనేటువంటి ఒక ఎలిగేషన్ ఇప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలు మర్చిపోలేదు. ఇక ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉండి ఒక తిరుపతి లడ్డూ మీద ఈ రోజు కూటమి ప్రభుత్వం చేస్తున్నటువంటి ఆ రోజు నుంచి చేస్తున్నటువంటి దుష్ప్రచారం మీ అందరికీ తెలియంది కాదు. 2024 జూలైలో వచ్చిన నెయ్యి ట్యాంకర్ల నుంచి శాంపిల్ డ్రా చేసి దాంట్లో జంతు అవశేషాలు కలిసినాయి అని ఎవరైనా బ్లేమ్ చేస్తే బాధ్యత తీసుకోవాల్సిన ప్రభుత్వం కూటమి ప్రభుత్వం. వాళ్ళ కూటమి ప్రభుత్వంలో వచ్చినటువంటి నెయ్యి ట్యాంకులో నుంచి శాంపిల్ తీసి దాంట్లో జంతు అవశేషాలు వచ్చినాయి అంటే అది ప్రతిపక్ష పార్టీ మీద వేసి, ప్రతిపక్ష పార్టీ నాయకుల మీద వేసి, ప్రతిపక్ష పార్టీ నాయకుల అధికారుల మీద వేసి ఈ రోజు రాష్ట్రంలో చేస్తున్నటువంటి రాజకీయం ప్రతి ఒక్క వెంకటేశ్వర స్వామి భక్తులు గమనిస్తూనే ఉన్నారు. పైగా సుప్రీంకోర్టు నేతృత్వంలో ఉన్నటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ దీంట్లో పందికోవు, ఎద్దుకోవు, ఆవుకోవు లేంటివి లేవు అని నిర్ధారణ చేస్తే అబ్బెబ్బెబ్బే అదంతా కుదరదని ఊరు వాడ పోస్టర్లు వేసి జరిగింది 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 అని చెప్పాలనేటువంటి ప్రయత్నం రాష్ట్ర ప్రజలందరూ, దేశంలో ఉన్నటువంటి స్వామివారి భక్తులు అందరూ చూశారు. ఒక
ఊరు వాడ వేస్తున్నటువంటి ఒక పోస్టర్ ని, మా పార్టీకి సంబంధించినటువంటి పోస్టర్ ని తప్పు అని ఒక అంబటి రాంబాబు గారు దాన్ని తీసేయటానికి వెళ్తున్న సందర్భంలో కొన్ని వేల మంది ఆయన మీద దాడి చేసి 70 సంవత్సరాల వ్యక్తి మీద దాడి చేస్తే ఆవేశంలో ఒక మాట మాట్లాడితే ఈరోజు అక్రమ కేసులు పెట్టి రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టారు. నేను అడుగుతున్న గౌరవ ముఖ్యమంత్రి గారిని, ఒక మాట నోరు జారి తప్పయింది అని చెప్పినటువంటి అంబటి రాంబాబుని కూడా తీసుకెళ్లి అరెస్ట్ చేశారే, మరి ఆయన ఇంటి మీద దాడి చేసినటువంటి వేల మందిని ఎంతమందిని అరెస్ట్ చేసి లోపల పెట్టారండి? వాళ్ళ ఇంటి మీద దాడి చేసి ఆడపిల్లల్ని చిన్నపిల్లలను కూడా చూడకుండా మారణాయుధాలతో దాడి చేసి వాళ్ళు చంపాలనే ప్రయత్నం చేసిన అల్లరి మూక మీద ఒక్కళ్ళ మీదైనా కేసు కట్టారా? మీ ఎమ్మెల్యే మీద ఒక్కళ్ళ మీద కేసు కట్టారా? మీ ఎమ్మెల్యే గారు లాకి అతీతమా, చట్టానికి అతీతమా? 2000 మంది గంజాయి తాగి మందు తాగి ఇంటి మీద పడి రణరంగం సృష్టిస్తే ఆ ఇంట్లో రాజకీయాలకు సంబంధం లేని పిల్లలు మహిళల యొక్క పరిస్థితి ఏంటి? ఈ రాష్ట్రానికి గౌరవ హోమ్ మినిస్టర్ గా ఉన్నటువంటి ఒక మహిళ, ఆ నియోజకవర్గానికి గౌరవ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మరొక మహిళలు ఇంట్లో ఉండగా మహిళలు చిన్న పిల్లల మీద దాడి చేసి చంపే ప్రయత్నం చేస్తే ఖండించకపోగా, చట్టం తన పని చేసుకోకపోగా మరొక్కసారి మాట్లాడితే ఇంతకు మించి రెండింతలు చూస్తారు అని వార్నింగ్ ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారి మీద ఏం యాక్షన్లు తీసుకున్నారు సార్ అని నేను అడుగుతా. ఇప్పుడు కూటమి ప్రభుత్వం దాడులు చేస్తుంది కదండి, దీని మీద మీ opinion ఏంటి? వాళ్ళ దాడులు వాళ్ళే కొట్టుకుంటారు ఫైనల్ గా. అర్థం కాలేదా? వాళ్ళ దాడులు వాళ్ళే ఫైనల్ గా కొట్టుకొని యాదవ్ కులంలో ముస్లిం లాగా కొట్టుకొని చేస్తారు వాళ్ళే. వార్తలోని ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం ఎస్టీయు ఆధ్వర్యంలో కాకినాడ కలెక్టరేట్ ఎదుట ధర్నా. పీఆర్సీ కమిటీ ఏర్పాటు, ఐఆర్ మంజూరు, సిపిఎస్ రద్దు, మేనిఫెస్టో హామీలు అమలు చేయాలని డిమాండ్. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పిఠాపురం ఎమ్మెల్యే కొణిదెల పవన్ కళ్యాణ్ తరపున పాదగయ కుక్కుటేశ్వర స్వామి వారికి పట్టు వస్త్రాలు. ఆలయ ఈవోకి అందజేసిన ఫైర్మెన్ కమిటీ సభ్యులు, మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు, కాకినాడ జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు, డీసీసీబీ చైర్మన్ తుమ్మల రామస్వామి, ఓదూరి కిషోర్. రాష్ట్ర వైసీపీ పొలిటికల్ అడ్వైజ్ కమిటీ సభ్యులు ముద్రగడ పద్మనాభరెడ్డిని కిర్లంపొడిలో గల ఆయన నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసిన మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం, జైభీం భారత్ పార్టీ అధ్యక్షులు జడా శ్రావణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజా. కూటమి ప్రభుత్వం అక్రమ కేసులు చేస్తున్న దాడులను ప్రతి ఒక్కరూ ఖండించాలని పిలుపు. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.